చేసిన పాపానికి కష్టాన్ని ఇచ్చినప్పుడు కూడా భగవంతుడి నామమే చెప్పి పాదములు పట్టుకున్న వాడిని చూసి సిగ్గుపడి తల పట్టుకుని నించుంటాట. ఎందుకని అంటే మీకు ఒక ఉపమానం చెప్తే పట్టుకుంటారు. ఆఫీసులో ఇన్స్పెక్షన్ ఉంది, బయలుదేరుతున్నాను, పెన్ను కనపడలేదు. నేను కొత్త పెన్ను తెచ్చి ఇక్కడ పెట్టగానే నువ్వే తీసేస్తావు పెన్ను, నువ్వే తీసుంటావు. ఏది పెన్ను అని అడిగాను నా కూతుర్ని. నాన్నగారండి నిజంగానే తీయలేదు నాన్నగారండి, మీ పెన్ను నాకు తెలియదు నాన్నగారండి అండి. నువ్వే తీసుంటావు అని చెప్పి దాన్ని నింద చేసి ఒక్క మొట్టికాయ కొట్ట తల పట్టుకుని ఏడుస్తుంటే వెళ్ళి గబగబా నా పరుసు అవి తీసుకుంటుంటే పెన్ను స్టాండ్ లో పెట్టవలసింది పరుసు పక్కనెట్టాను. ఎందుకు కూతురు దగ్గరికి వెళ్ళి క్షమార్పణ అడగకూడదని, అయ్యో పిల్లని నిష్కారణంగా తిట్టాను, మొట్టికాయ కొట్టాను, పాపం ఏడుస్తోంది అనుకుని పెన్ను జేబులో పెట్టుకుని కనపడకుండా దాని ఎదురుగుండా కనపడితే అదిగో పెన్ను అంటుందేమో అని ప్యాంట్లో పెట్టుకుని కిందకి వెళ్ళిపోయి మోటార్ సైకిల్ తీస్తున్నాను. అది ఏడుస్తున్న కళ్ళిలా తుడుచుకుంటూ హెల్మెట్ పట్టుకుని పరిగెత్తుకొచ్చి నాన్నగారండి హెల్మెట్ మర్చిపోయారు, మొన్న పోలీసులు పట్టుకుని 100 రూపాయలు చలానా వేశారన్నారు, అందుకని హెల్మెట్ పట్టుకొచ్చాను నాన్నగారండి, పెట్టుకోండి ఇచ్చి నుంచి టాటా నాన్నగారండి అని అనుకోండి. ఇప్పుడు నేనేమనుకుంటాను, పిచ్చి తల్లిని నిష్కారణంగా నింద చేశాను, ముట్టికే కొట్టాను, నా కోసమని హెల్మెట్ పెట్టుకుని నా కళ్ళు ఇలా తుడుచుకుంటూ పరిగెత్తుకొచ్చి నాన్నగారండి అని హెల్మెట్ ఇచ్చి టాటా చెప్తూ ఎలా నించిందో నీ గుర్తు పెట్టుకు కాజాల ప్యాకెట్ పట్టుకొస్తానా పట్టానా. లౌకికంగా ఒక్క బిడ్డని కన్నా నాకే నేను దాన్ని బాధ పెట్టినా నా మీద ప్రేమతో తిరిగితే కదిలిపోతే, ఎప్పుడో నేను పాపం చేశానని ఇప్పుడు నాకు కష్టాన్ని ఇచ్చి కష్టం ఇచ్చినా రామనామం పట్టుకుని రామపాదాలు పట్టుకుంటే రాముడు కుపితుడైపోడు. ఆ కష్టాన్ని తట్టుకునే మనసైనా ఇస్తాడు, కష్టాన్నైనా తగ్గిస్తాడు. ఔషధం అంటూ లోకంలో ఉంటే రామనామం రామకథ పట్టుకోవాలి భగవంతుని పాట. అంతేగాని కష్టం వచ్చింది కాబట్టి నేను భగవంతుని వదిలేస్తాను అనుకున్నవాడు నాకు అనారోగ్యం వచ్చింది కాబట్టి హాస్పిటల్ నుంచి పారిపోతానన్న వాడితో సమానం.